అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల ది గాడ్స్ నేచర్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మనం వెళ్తున్నాం గోవర్ధనేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎక్కడుందంటే నాదెండ్ల మండలం. అది ఎక్కడుంది? నాదెండ్ల మండలం అంటే గుంటూరు జిల్లాలో ఉన్న నాదెండ్ల మండలంలో నాదెండ్ల గ్రామంలో ఉంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ కి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు ఈయన్ని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారు, అసలు ఈయనకి నేను చూపించిన రాజుగారి గదికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు యాక్చువల్లీ ఇంకొక విషయం కూడా, అసలుకి ఆంజనేయ స్వామి నిజం చెప్పాలంటే రాముల వారి భక్తుడు. ఆ ఆంజనేయ స్వామి గోవర్ధనేశ్వర స్వామి టెంపుల్ లో ఎందుకున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే నాతో పాటు వచ్చేసేయండి నాదెండ్ల మండలంలో ఉన్న నాదెండ్ల గ్రామంలో ఉన్న గోవర్ధనేశ్వరి స్వామి టెంపుల్ కి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము గోవర్ధనేశ్వరి స్వామి టెంపుల్ లోకి. యాక్చువల్లీ నేను చూపించిన రాజుగారి గదికి ఈ గోవర్ధనేశ్వరి స్వామి టెంపుల్ కి చాలా దగ్గర సంబంధం కాదు. అసలు ఆ టెంపుల్ కి అక్కడ ఉన్న ఆ రాజుగారి గదికి ఇక్కడికి సంబంధం ఉందన్నమాట. అక్కడ ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం జరిగినప్పుడు చాలా విగ్రహాలను దోచుకెళ్ళడం జరిగింది. ఆ దోచుకెళ్లిన విగ్రహాల్లో ఈ విగ్రహం ఒకటే మిగిలిందనమాట. అక్కడ ఇంకొన్ని విగ్రహాలు చిన్న చిన్న మిగిలే. ఈ ఒకటి కంపంలో పడిపోయి ఆ ఊరి పెద్ద అయిన నాదెండ్ల గ్రామానికి పెద్ద అయిన మత గురువుకి కల్లో కనిపించేసి, నేను పలానా చోట పడిపోయి ఉన్నాను, నన్ను తీసుకెళ్లి గోవర్ధనేశ్వరి స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ ప్రతిష్ఠించు అని చెప్పి కల్లో చెప్పడం జరిగింది. తర్వాత తీసుకొచ్చి ఆయన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే రాముడు, విష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు వీళ్ళ అవతారాలన్నీ, విష్ణుమూర్తి గారి ఈ అవతారాలన్నీ ఒకరివే కాబట్టి ఆ అందరూ ఇక్కడ ప్రత్యక్షమవుతారని నానుడి అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, రాజగోపురం వచ్చేసి 4 అంతస్తులతో నిండు. సో పైన వచ్చేసి కాపలాగా ఎవరున్నారంటే ఆంజనేయ స్వామి ఉన్నారు. సో మీరు చూస్తున్నారు. సో మనమైతే టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాము. అన్ని గుడుల్లో చూస్తున్నట్టే ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉందన్నమాట. సో ఎంటర్ అయిపోయాము. అన్ని గుళ్ళు కళా వైభవం రెడ్డి రాజ్యానికి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా సేమ్ ఎంట్రన్స్ ఎలా ఉంది, సైడ్ నుంచి ఎలా ఉంటుంది, పక్క నుంచి ఎలా ఉంటుంది అని మొత్తం నేను ఇప్పుడు చూపించిన వరకు రెడ్డి కింగ్డమ్ లో ఉన్న టెంపుల్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కళా నైపుణ్యం కానివ్వండి, ఆ టాప్ ఉంది కదా మామూలుగా ఆ కప్పు నైపుణ్యం కానివ్వండి, టెంపుల్లో ఉన్న ఆ పిల్లర్స్ కానివ్వండి, రాతి పిల్లర్స్ కానివ్వండి, అవన్నీ ఒకేలాగున్నాయి. సో ఇది వచ్చేసి కొండ కింద ఉందన్నమాట. కొండను ఆనుకొని ఉంది. యాక్చువల్లీ మీరు చూసేసేయండి, ఇదంతా ఓల్డ్ అనమాట. ఓల్డ్ ఇది నాదెండ్ల మండలంలో ఉన్న నాదెండ్లలో ఉన్న
సెకండ్ ఫేమస్ టెంపుల్ అన్నమాట. మొన్న నేను మీకు చూపించాను కదా శివుని టెంపుల్, అదే శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ ప్లేస్ అయితే ఇది సెకండ్ ప్లేస్ అన్నమాట. ఈ రెండు గుళ్ళు కింద చాలా ఆస్తులు పొలాలు చాలా ఉన్నాయన్నమాట. సో మీరు ఇందాక చూసిన రథం వచ్చేసి ఈ టెంపుల్ కి సంబంధించిన రథము. ఇక్కడ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్ గా, అంటే చాలా గ్రాండ్ గా చేస్తారు. సో అప్పుడు నేను లైవ్ చూపిస్తాను. నేను ఆల్రెడీ మీకు డేట్స్ చెప్పాను, శివుని గుడి మీకు చూపిస్తున్నప్పుడు డేట్స్ చెప్పాను. ఆ డేట్స్ లో డిసెంబర్ 14th నుంచి జనవరి 14th వరకు మీరు వచ్చి చూడొచ్చు అనమాట ఇక్కడ జరిగే ప్రతిదీను. సో మీరైతే లోపలికి ఎంట్రీ అయిపోండి. ఎలాగంటే కృష్ణుడికి 2 భార్యలు ఉంటారు కాబట్టి, సో గోవర్ధనుడికి కూడా 2 భార్యలు ఉంటారు. సో మీరు చూసేసేయండి, ఇక్కడ ఆళ్వాళ్ళు, ఇంకా రాజేశ్వరి స్వామి, రాజేశ్వరి తల్లి వీళ్ళందరూ ఉన్నారు. విష్ణువు పడుకొని ఉన్నది. అసలు యోగం ఎక్కడ చేస్తారు, యోగాలు ఎక్కడ చేస్తారు, అసలు సైడ్ నుంచి ఆయన్ని వివాహం అవి ఉంటాయి కదా, అవి ఎక్కడ చేస్తారు అవన్నీ నేను క్లియర్ గా చూపించాను. సో వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాము. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. అడిగినప్పుడు ఇక్కడ పూజారి గారు అన్ని చాలా చక్కగా చెప్పారు. సో మీరైతే చూసేసేయండి. నాదెండ్ల మండలం ఇదండి, రెడ్డి కింగ్డమ్ లోది. చాలా ఓల్డ్ ఫేమస్ టెంపుల్ అన్నమాట. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయొచ్చు. ఇవి మరుగున పడిపోతున్నాయని నేను చెప్పను, కానీ ఈ టెంపుల్ మరుగునేం పడలేదు. ఈ టెంపుల్ వచ్చేసి గవర్నమెంట్ ప్రాపర్టీలో ఉంది, గవర్నమెంట్ కి సంబంధించి ఉంది. శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్, ఈ టెంపుల్ 2 వచ్చేసి గవర్నమెంట్ ప్రాపర్టీ కింద అండర్టేకింగ్ అన్నమాట. సో మీరు చూసేసేయండి ఇంకా వీడియోని. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ నేను టెంపుల్స్ చూపిస్తుంది దేవుళ్ళ గురించి కాదండి, నేను హిస్టరీకి సంబంధించిన హిస్టరీని మాత్రమే చూపిస్తున్నాను. హిస్టరీలో ఉన్న మన రెడ్డి కింగ్డమ్ లో ఉన్న ఏవేవి టెంపుల్స్ అయితే ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్ని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో రెడ్డి కింగ్డమ్ లో ఉన్న ఏ టెంపుల్స్ బాగా ఫేమస్, ఏ టెంపుల్ ఎక్కడ ఏంటి, రెడ్డి కింగ్డమ్ లో ఏం జరిగింది అన్నది నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే నాదెండ్ల మండలంలో ఉన్న నాదెండ్ల నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ రెడ్డి కింగ్డమ్ సంబంధించిన పురాతనానికి సంబంధించినవన్నీ. సో అందుకని చెప్పేసి ఎవరు హేళనగా మాట్లాడుకోనక్కర్లేదు. దేవుడు ఒక్కడే, అది ఆయన నుంచి ఎన్ని అవతారాలు వస్తాయి అనేది ఇంకా మనం పెట్టుకునే దాని గురించి ఉంటుంది. సో మీరైతే భక్తిగా దేవుణ్ణి మనసులో అనుకొని వీడియో చూడండి. దయచేసి నేను చేస్తున్న ఈ డాక్యుమెంటరీకి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను రెడ్డి కింగ్డమ్ సంబంధించి. యాక్చువల్లీ నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. రెడ్డి కింగ్డమ్ జస్ట్ చిన్న పార్ట్ అనమాట, కానీ నేనున్న ఏరియా రెడ్డి కింగ్డమ్ లోది కాబట్టి రెడ్డి కింగ్స్ చాలా పవర్ఫుల్. ఈ ఏరియాకి రెడ్లు బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి సో నేను ఇదంతా డాక్యుమెంటరీ రూపంలో జనానికి తెలియజేయడం కోసం నేను చేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా విలువైన అనుమానాలు డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేనైతే వివరంగా క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో ఇలాంటి మరుగున పడిపోయిన కొన్ని విశేషాలు జనానందరికీ తెలియకుండా పోతున్నాయి అన్న ఉద్దేశంతో నేను ఈ డాక్యుమెంటరీ చూస్తున్నాను. మీరైతే టెంపుల్ చూసేసేయండి. ఇది నాదెండ్ల మండలంలో రెడ్డి కింగ్డమ్ లో ఉన్న వన్ ఆఫ్ ది సెకండ్ ఫేమస్ టెంపుల్ అన్నమాట, శ్రీ గోవర్ధన స్వామి టెంపుల్. సో మీరు చూసేసేయండి. ఈయన గోవర్ధన స్వామి పూజలు అంటే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. సో ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకా తెలియనివి. నాదెండ్ల అని కొడితే 2 టెంపుల్స్ చూపిస్తున్నాయి కానీ అవి కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడైతే మీరు నాదెండ్ల టెంపుల్స్ అనగానే నేను చేసిన వీడియో కనిపిస్తుంది. నేను మొన్న చెప్పాను కదా ఈనాడు వాళ్ళు చేసింది. ఈనాడు వాళ్ళు ఎప్పుడో, ఈటీవీ వాడు ఎప్పుడో 7 years బ్యాక్ చేస్తే అది ఇప్పటికీ 388 వ్యూస్ తోటి ఉంది. సో ఇప్పటికైనా మనకున్న కళా వైభవాన్ని, మన చారిత్రక కట్టడాలని 10 మందికి షేర్ చేసుకోకపోయినా పర్లేదు, మన గురించి మనం తెలుసుకుందాం. సో మీరు వచ్చేసి గోవర్ధనేశ్వర స్వామి అండ్ వైఫ్ లాంటి 2 దేవతామూర్తులు. అక్కడే నేను చూపించేది రాజేశ్వరి ఇటువైపు తల్లి, ఇక్కడ కాదు పక్క వీడియో అన్నమాట. సో మీరైతే వీడియోస్ మొత్తం చూడండి. ఇక్కడ కూడా ఉయ్యాల ఉంటుంది, ఇక్కడ కూడా వాళ్ళు తేరూరు ఎగిస్తున్నట్టు ఆ విగ్రహాలు ఇవన్నీ నేను మీకు చూపించాను. మీరైతే చూసేసి టాప్ చూడండి, ఎంత
వైభవం ఉట్టిపడుతుందో అసలు. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఆడపిల్లకి కొండలు, హిస్టారికల్ ప్లేస్లు, డాక్యుమెంటరీ చూపించడం అవసరమా అని చెప్పేసి. ఆడపిల్లలు అందరితో సమానం అండి. ఆడపిల్లలు తక్కువ కాదు, ఎక్కువ కాదు. బాగా తింటే వాళ్ళు కూడా మీలాగా శక్తిమంతులుగానే ఉంటారు. సో ఆడపిల్లలు స్వతహాగా ఇంటికి కట్టుబడి ఉండటం వల్ల ఆడపిల్ల అనేది బయటికి రావట్లేదు. నేను ఏమనుకున్నాను అది చేయడానికి నేను రెడీగా ఉంటాను. నేను తప్పు అయితే చేయట్లేదు. నేను చేస్తుంది ఒక డాక్యుమెంటరీ, ఒక హిస్టరీకి సంబంధించిన ఒక డాక్యుమెంటరీని బయటికి తీస్తున్నాను. నేను చేసే ప్రయత్నానికి ఇప్పుడైతే మేబీ సపోర్ట్ లేకపోవచ్చు. కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఈ డాక్యుమెంటరీనే, మేబీ 10 years 15 years పోయిన తర్వాత ఈ డాక్యుమెంటరీనే రేపు పిల్లలకి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల. సో మీరైతే సపోర్ట్ చేయండి. ఇది మీరు ఇప్పుడు సపోర్ట్ చేసినా చేయకపోయినా మరుగునైతే పడదు. ఎప్పుడైతే చరిత్రకు సంబంధించి ఎప్పుడైతే మళ్ళీ సెర్చ్ చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఛానల్ పైకి వెళ్తుంది. సో మీలో ఎవరైనా కానీ డాక్యుమెంటరీస్ మీద, మన కళా వైవిధ్యం మీద, మన రాజవైభవం మీద, మన సంస్కృతి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే విజిట్ చేసేసేయండి, చూసేసేయండి వీడియోస్ మొత్తం. నేనైతే ఇక్కడితో మాట్లాడటం మానేస్తున్నాను. అంటే సో మీరు చూడండి. నేను సెకండ్, థర్డ్, ఇది 5th ఎపిసోడ్ అండి. యాక్చువల్గా 6th ఎపిసోడ్ వచ్చేసి రాముల వారి గుడి, ఇంకా ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి మీద చేసేసి టెంపుల్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అక్కడ ఉన్న శిలలు మొత్తం చూపించడానికి రెడీ అయిపోతున్నాను అనమాట. లాస్ట్ వీడియో వచ్చేసి 7th వీడియో వచ్చేసేమో నేను గ్రైనైట్ కొండలు అని చెప్పాను కదా, ఆ గ్రైనైట్ కొండలతోటి నాదెండ్లని క్లోజ్ చేసేస్తాను. సో మీరు ఎవరు మిస్ కాకుండా కంపల్సరీ వీడియో చూడాలని కోరుకుంటున్నాను అనమాట. టు బీ కంటిన్యూ అప్ టు రెడ్డి కింగ్డమ్. ఈ నాదెండ్ల మండలంతో అయిపోలేదు. ఇది రెడ్డి కింగ్డమ్. నాదెండ్లలో 7 కొండలు ఉన్నాయి కాబట్టి రెడ్లు 7 కొండల్ని టార్గెట్ గా చేసుకొని టెంపుల్స్ కట్టడం జరిగింది ఆ రోజుల్లో. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ఎన్ని కొండలు చూపించేసాను ఆల్రెడీ? 1 2 3 4 కొండలు చూపించేసాను. To be continued next video. Thank you for watching.